హలో అందరికీ, నేను మీ రాధిక. సో నేనైతే నిన్న ఈవినింగ్ అలా సరదాగా కూరగాయలకి వెళ్ళాము. ఎవ్రీ సండే మ్యాక్సిమం కూరగాయలు తీసుకొస్తాను అనమాట, వీక్ సరిపడా. అందుకనే బయటకు వెళ్తాను, ఎవ్రీ సండే ఈవినింగ్ వెళ్తాను. సాటర్డేస్ కూడా మ్యాక్సిమం బయటకు వెళ్ళిపోతాము. అండ్ నేను ఇప్పుడు ఒక విషయం షేర్ చేస్తాను, మీరు ఎంతమంది కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి. మనకి ఇప్పుడు వాషింగ్ మిషన్స్, డైపర్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ పనిచేసాక శరీరం ఎంత అలసిపోతుందంటే అంత అలసిపోతుంది. నిజం చెప్పాలంటే బేబీ పుట్టాక అండ్ ఇప్పుడు డైపర్స్ మానిపించాలి కదా, ఇప్పుడు ఇంకా బద్ధకంగాను శరీరం అలసిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మన పేరెంట్స్ అసలు ఎంత ఓపిక ఉంటుందో కదా వాళ్ళకి వాషింగ్ మిషన్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, ఇవన్నీ లేకపోయినా సరే 2-3 పిల్లల్ని అలా ఓకగా పెంచుంటారు కదా. ఇప్పుడు వాషింగ్ మిషన్కి వేసినా కానీ ఆ బట్టలు ఆరేయాలి, అబ్బా ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. కానీ అప్పుడు బట్టలు ఉతికి ఆరేసి మళ్ళీ వాటిని మడతలు పెట్టుకొని అప్పుడు మళ్ళీ డైపర్స్ కూడా లేవన్నమాట. మళ్ళీ ఇవన్నీ వెతుక్కోవాలి, ఏంటి యూరిన్కి ఎలాంటి టైప్ ఆఫ్ బట్టలు వేయాలి అండ్ మోషన్కి ఎలాంటి టైప్ ఆఫ్ బట్టలు మార్చాలి అనేది. ఇప్పుడు రోజుకి 2-3 పేర్స్ ఇడిస్తారు పిల్లలు. అవన్నీ